నవగ్రహాలకు గర్భాలయాలు ఉండవు ఎందుకు? ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలు కట్టేటట్లయితే గర్భగుడి కట్టవచ్చు. తమిళనాడులో సూర్యనార్ కోయల్ దగ్గర నవగ్రహాలకు విడిగా గర్భాలయాలతో ఆలయాలున్నాయి. నవగ్రహాలు ఒక పీఠం మీద నిర్మాణం చేసినప్పుడు ఆ విగ్రహాలు అష్టదిక్కులకు అభిముఖంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు గర్భాలయ నిర్మాణం చేయరాదు. కారణం, గర్భాలయంలో ఉన్న ఏ విగ్రహాన్ని అయినా సరే భక్తులు ఎదురుగా ఉండి చూచినట్లు విగ్రహాలు ఏర్పాటు అవుతాయి. మరి నవగ్రహాలలో సూర్యశక్తులు మాత్రమే భక్తుడికి అభిముఖంగా ఉండి మిగిలినవి వేరువేరు దిక్కులలో ఉంటాయి. కావున వాటిని దర్శించుటకు భక్తుడు విగ్రహం దగ్గరకు వెళ్ళాలి. లేనిదే ఆ పీఠం మీద మిగిలిన విగ్రహాలు దర్శనీయం కావు. అందువలన భక్తులందరూ లోపలికి వెళ్ళాలంటే గర్భాలయంగా నిర్మాణం చేస్తే ఆగమ ధర్మాలకు విరోధం అవుతుంది. కావున ఒక పీఠం మీద 9 విగ్రహాలు, నవగ్రహాలు ఉంచినప్పుడు గర్భాలయాలు పనికిరావు. చాలా అద్భుతమైన విషయం. 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖనుభవంతు, లోకా సమస్త సుఖనుభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.